హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. నా పేరు రామకృష్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామబ్రహ్మం గారు. సో రామబ్రహ్మం గారితో రీసెంట్గా జరుగుతుంది కదా, రామ్ గోపాల్ వర్మ కేసు ఒంగోలు పోలీసులు విచారణ చేసింది. దానిపై ఆయన ఏం స్పందిస్తున్నారో మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. నమస్తే సార్. రీసెంట్గా చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు పేరు మోసిన డైరెక్టర్. ఆయనతో సినిమాలు చేయాలంటే వరుస క్యూ కట్టేవారు. ఇప్పుడు ఆయనతో సినిమాలు చేద్దామంటే పారిపోతున్నారు. అసలు ఆయన వంకే చూడట్లేదు. సో అటువంటి డైరెక్టర్ గత ప్రభుత్వ హయాంలో చేసిన కొన్ని విషయాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారి మీద వాళ్ళ ఫొటోస్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలేరు. సో దానికి సంబంధించి తాజాగా రీసెంట్గానే ఒంగోలు పోలీసులు ఆయన విచారణకు తీసుకెళ్లారు. సో దీనిపై మీ స్పందన ఏంటి సార్? రామ్ గోపాల్ వర్మ గొప్ప డైరెక్టర్ అని మీరే అన్నారు. అవును సార్. శివ, రంగేలా, సత్య, సర్కార్, గాయం లాంటి అద్భుతమైన సినిమాలు తీశాడు. మేము చిన్నప్పుడు అంటే మరి చిన్నపిల్లలు కాదనుకోండి, ఎంగేజ్ ఉన్నప్పుడు అద్భుతమైన సినిమాలు తీశాడు. మంచి దర్శకుడు అనుకున్నాం. మరి ఆ సినిమాల్లో సంపాదించినంత ఏమైపోయిందో తెలియదు. కానీ గత 5 ఏళ్ల పాలనలో, జగన్ రెడ్డి పాలనలో రామ్ గోపాల్ వర్మ గొప్ప దర్శకుడి స్థాయి నుంచి బ్లూ ఫిలిం తీసుకునే దర్శకుడి స్థాయికి దిగజారిపోయాడు. ఇప్పుడు ఆఖరి తీసిన బ్లూ ఫిలింలో ఆయన అంత గొప్ప గొప్ప సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు బ్లూ ఫిలింలు తీసుకునే పరిస్థితి దిగజారిపోయాడు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, జగన్ రెడ్డితో సావాసం చేస్తే ఎవడైనా ఆ పరిస్థితికి దిగజారిపోతారు. మీరు జగన్ రెడ్డి చుట్టూ ఉన్న ఎవరైనా తీసుకోండి, అతనితో సావాసం చేస్తే ఎవరైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే ఆ స్థాయికి దిగజారి చేస్తాడు మనిషిని జగన్ రెడ్డి. తన అవసరాల కోసం ఎదటాన్ని ఎంత స్థాయికైనా తీసుకెళ్ళిపోతాడు. అట్లాగే మొన్న ఒంగోలు కేసు అన్నారు. ఒంగోలు కేసు కూడా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని మార్ఫింగ్ ఫోటోలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, అడ్డు అదుపు లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడినట్టు పోస్టులు పెట్టి ట్వీట్ చేసేవాడు. అలాగే తెలుగుదేశం మహిళా నాయకురాలని వాళ్ళని కూడా మార్ఫింగ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చేసేవాడు. దాని మీద టీడీపీ అభిమానం లేదా పవన్ కళ్యాణ్ అభిమానం మన ఒంగోలు దగ్గర కేసు పెడితే, ఆ కేసు నిమిత్తం పోలీసులు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా రాలా ఆయన. ఇక్కడికి వస్తే కూడా దాక్కుని లేనని చెప్పించాడు. హైదరాబాద్ పోలీసులు వచ్చినా లేనని చెప్పించాడు. ఆఖరికి ఏమనుకున్నాడు ఏంటో, మొన్న వాయిదా విచారణకు వెళ్ళాడు. ఆ విచారణకు వెళ్ళిన సందర్భంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అన్నా రాంబాబు, ఇప్పుడు ఎమ్మెల్యే ఒక అతను ఉంటాడు, బూచేపల్లి ప్రసాద్ ఎవరు ఒక అతను ఉంటాడు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన, వీళ్ళ ముగ్గురు వీళ్ళ అనుచరులు విచారణ జరిగిన 7 గంటల్లో రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు అటు ఇటు. ఎక్కడ రామ్ గోపాల్ వర్మ నిజాలు బయట పెడితే జగన్ రెడ్డి మళ్ళీ బొక్కలోకి వెళ్తాడనో, లేదా మళ్ళీ ఆ కేసులో ఏమనగా అవుతాడనే భయంతో వీళ్ళు తిరగడం కనిపించింది మనకి. అన్ని కారుకోతులకు వస్తున్న రామ్ గోపాల్ వర్మ కూడా విచారణ సమయంలో గజా వణుకుతా కనిపించాడు మనిషి. లోపలికి స్టేషన్లోకి వెళ్తా పోలీసులు ఏమడిగారు ఆయన్ని, ఫోన్ ఇమ్మని అడిగితే ఫోన్ లేదన్నాడు. ఒకసారి ఫోన్ హైదరాబాద్లో మర్చిపోయాను అన్నాడు. ఇంకోసారి ఫోన్ కారులో ఉందన్నాడు. పోలీసులు చెక్ చేస్తే ఒంగోలు వైసీపీ పార్టీ ఆఫీస్లో ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు. అక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తే అక్కడ దొరకలే. అక్కడి నుంచి కూడా లేపేశారు. వాళ్ళు ఎక్కడ పంపించారో తెలియదు. విచారణ ఆశాంతం 9 గంటల విచారణలో తను చెప్పింది ఏంటంటే, నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నా ట్విట్టర్ అకౌంట్లో నేను ట్వీట్స్ వేయలేదు, ఆ ఫొటోస్ నేను అప్లోడ్ చేయలేదు, ఎవరు చేశారో తెలియదు అంటాడు. ఇంజనీరింగ్ చదువుకున్నాడు, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మనిషికి. ఇప్పుడు మీ ట్విట్టర్ అకౌంట్, మీ సోషల్ మీడియా అకౌంట్ మీరు అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవుతాయా, లేదా ఎవడు పడితే వాడు చేస్తాడా? వాటకా తాగినప్పుడు చేస్తాడు ట్వీట్లు. జగన్ రెడ్డికి అవసరమైనప్పుడు 1 కోటి 2 కోట్లు పంపిస్తే ట్వీట్లు వేస్తూ ఉంటాడు. అంటే ఇతను చెబితే, ఈయన గారు ఏదో మేధావికి మళ్ళీ ఈయన చెప్తే రాష్ట్రం అంతా ఆయన మాటలు విని జగన్ రెడ్డికి అనుకూలంగా మారుతారనుకున్న పిచ్చభ్రమలో జగన్ రెడ్డి బతుకుతా ఈ పిచ్చండి ఇంకా పిచ్చండి చేశాడు. మీకు కేపాలు తెలుసు కదా, కేపాలు ఒకడు రామ్ గోపాల్ వర్మ, ఇద్దరికి పెద్ద తేడా ఏమీ లేదు.
ఆయన వాడ్కా తాగకుండా వాగుతాడు, ఈయన వాడ్కా తాగి పోతాడు, అంతే తేడా. వాడ్కా తేడా తప్ప ఇద్దరికి పెద్ద తేడా ఏమి ఉండదు. నీచుడు కాకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రస్తుత ముఖ్యమంత్రిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ గారిని ఆ రకంగా ఎడిట్ చేస్తాడు ఎవడన్నా? మనిషి పుట్టక పుడితే ఎవడన్నా చేస్తాడు అట్లా? అంటే నెక్స్ట్ కూడా వాళ్ళ హయామే ఉంటుందేమో అని ధైర్యంగా ఉంటాడు సార్. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరో చెప్పలేం. 2014, 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎవడో చేయలే. ఎవడో చేసి ఉండడు కూడా బహుశా. అంత అభివృద్ధి చేశాడు ఆయన. విభజిత ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో వచ్చిన బాబు గారు చాలా అద్భుతంగా పరిపాలన చేశాడు. కాకపోతే లాస్ట్లో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కాంట్రాక్టర్లకి 20,000 కోట్లు ఆపి ఆడపడుచులకి అని చెప్పి ఆయన ఏదో ఇచ్చి ఏదో చేద్దాం అనుకున్నారు, చేశారు, ఫెయిల్ అయ్యాం అనుకోండి. అదే జగన్ రెడ్డి మొన్న ఏం చేశాడు? ముఖ్యమంత్రిగా దిగిపోయే ముందు అప్పులు చేసి వరల్డ్ బ్యాంక్, ఆర్బీఐ దగ్గర అప్పులు చేసి తీసుకొచ్చి తనకు కావాల్సిన మనుషులందరికీ కాంట్రాక్టర్లందరూ క్లియర్ చేసుకున్నాడు. ఈయన ముద్ర వేసుకున్న చిక్కీ కానీ, ఈయన ఫోటో ముద్ర వేసుకున్న కోడిగుడ్డు కానీ పేమెంట్లు ఇవ్వాలా మళ్ళీ. అక్కశమ్మలు అన్నాడు, విద్యార్థులకు మేనమావన్ అన్నాడు, వాళ్ళకి 4,271 కోట్లు నిస్సిగ్గు ఎగ్గొట్టి పారిపోయాడు. మళ్ళీ మన సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడతాడు, నా విద్యార్థులు అంటాడు, నా అక్షమ్మలు అంటా ఉంటాడు జగన్ రెడ్డి. ఆ దుర్మార్గుడు నమ్ముకుని ఈ రాంగోపాల్ వర్మ ఇష్టానురీతిగా చేశాడు. ఆ కేసులు ఎదుర్కోవాలా, శిక్ష పడుతుంది, తప్పదు. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఉంటే బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని క్షమాపణ అడిగితే క్షమించే గుణం ఉన్న వ్యక్తులు వాళ్ళు ముగ్గురు. నువ్వు ఇంకా ఆ తొట్టి గ్యాంగ్ మాటలు నమ్మి ఇట్లాగ పిచ్చి పిచ్చిగా చేసుకుంటూ తిరుగుతూ ఉంటే అరెస్ట్ ఖాయం, శిక్ష పట్టడం కూడా ఖాయం. ఇంకా రెండోది సినిమా, కులాల సినిమా గురించి. అవును సార్, అదే సార్. ఇప్పుడు చాలా వరకు కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో సినిమా తీశాడు. అవును సార్. ఎంత నికృష్టుడో, ఎంత దరిద్రుడు అంటే 2 కులాలని ఒకళ్ళ మీద ఎగ్గొట్టి రాజకీయ లబ్ధి పొందుదాం అనుకున్న కక్కుర్తితో జగన్ రెడ్డి చేపించిన పని అది. సో ఆ సినిమాల ద్వారా గొడవలను ప్రేరేపిస్తున్నారనేది వాస్తవమా సార్? ప్రేరేపిద్దామని కులాల మధ్య 2 కులాల మధ్య వైషమ్యాలను పెంచడానికి చూశాడు. 2 కులాల అమాయకులేం కాదు కదా, పిచ్చాళ్ళేం కాదు కదా. వీళ్ళ దుర్మార్గాన్ని, వీళ్ళ దుష్ట ఆలోచనల్ని తెలుసుకునేంత అమాయకులేం కాదు 2 కులాల వాళ్ళు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళు వీళ్ళకంటే తెలుగుగల వాళ్ళు. ఇప్పుడు నీచ రాజకీయాలు చేసే జగన్ రెడ్డి కానీ తెలివితేటలు ఉంటే, మంచిగా చదువుకుని మంచిగా అభివృద్ధి చెందిన ఆ 2 కులాలకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి? ఆ దుర్మార్గుడి మాటలు ఎందుకంటారు? ఆ దుర్మార్గుడు చెప్పాడని చెప్పి దరిద్రుడు సినిమా తీస్తే ఆ సినిమా ఎవడన్నా చూస్తాడా? చూడరు కదా. అందుకని ఇట్లాంటి వాళ్ళు అన్ని చెత్త ప్రయోగాలు మొదలుపెట్టినా చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వీళ్ళ మొహాలు ఉమ్మేసే రోజులే ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమాల్లో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కమ్మరాజ్యంలో కడపరెడ్లు కానివ్వండి, లేకపోతే వ్యూహం కానివ్వండి, లక్ష్మీ సెన్, ఆ కమ్మరాజ్యం కడపరెడ్లు సినిమా మీద కోర్టుకు వెళ్తే కోర్టు ముట్టుకులేస్తే అమ్మరాజ్యంలో కడపరెడ్లని మార్చాడు పేరు. తెర మీద మార్చాడు, యూట్యూబ్లో మార్చలా. యూట్యూబ్లో అలా కొనసాగుతుంది. దాని మీద కూడా ఎవరో మన అతను గుంటూరు దగ్గర ఒక ఆయన కేసు పెడితే అది విచారణ, రేపు 10వ తారీఖు విచారణ రమ్మన్నారు. దాంట్లో కూడా తీవ్రంగా చర్యలు ఉంటాయి. అదే సార్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు కానివ్వండి, లేదంటే వ్యూహం కానివ్వండి, లక్ష్మీ సెన్టీఆర్ అని అప్పుడు ఒక సినిమా కానీ, ఇలాంటి సినిమాలు అన్నీ కూడా రాజకీయ పార్టీలు, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలని టార్గెట్ చేసినట్టు తీస్తున్నారు. సో దీని వెనకాల సో ఆయనకి ఎవరైనా సపోర్ట్ ఉందంటారా రాజకీయాల పరంగా? ఎవరైనా సపోర్ట్ ఏముంది? ప్రజలందరికీ తెలిసిందా, దేశం అంతా తెలిసిందా సత్యమే. జగన్ రెడ్డి 2.5 కోట్లు ప్రభుత్వం ఇచ్చాడు, ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. దేనికి అయింది? ఏదో సినిమా తీసాడు కదా లాస్ట్లో. ఏ సినిమా అది? వ్యూహానికి గాను ప్రభుత్వ సొమ్ములు 2.5 కోట్లు ఇచ్చాడు జగన్ రెడ్డి ఇచ్చాడు. అవి ఎందుకు వచ్చినాయి అంటే నాకు తెలియదు అంటాడు. ఎవరి ద్వారా వచ్చినాయి నాకు తెలియదు అంటాడు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన ట్రాన్సాక్షన్ కనబడుతుంది, అది కూడా విచారణలో జరుగుతూ తెలుస్తుంది. మీకు ఫస్ట్లో నేను చెప్పింది అదే. సత్య, సర్కార్ లాంటి అద్భుతమైన సినిమాలు, గాయం, శివ లాంటి చాలా అద్భుతమైన సినిమాలు అవన్నీ. అట్లాంటి మనిషి దిగజారిపోయి బ్లూ ఫిలింలు తీసుకున్న స్థాయికి వచ్చేసాడు. ఇప్పుడు నువ్వు జగన్ రెడ్డి దగ్గర 2 కోట్లకు 3 కోట్లకు కక్కుతుపడే అవసరంలా. ఇవాళకి నువ్వు మంచి సినిమా తీస్తే నీతో సినిమా తీసే
ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు. డిమాండ్ ఉంది. డిమాండ్ ఉంది, తెలివి ఉంది. కాకపోతే దరిద్రుడు అట్లా తయారవుతున్నాడు ఆఖరికి సో దిగజారిపోయి. ఆర్జీవి అనే వ్యక్తి అంటే ఏమంటారంటే అతన్ని మన దేశంలో స్వాతంత్రాన్ని బాగా ఉపయోగించుకునేది ఆర్జీవి మాత్రమే. తనకి ఎంత వస్తే అంత తన ట్వీట్స్ ద్వారా సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తానని అంటారు. సో దీనిపై మీరేమంటారు? పందులు బతుకుతున్నాయి, కుక్కలు బతుకుతాయి సమాజంలో. అట్టగా ఆర్జీవి కూడా బతుకుతున్నాడు. అంతకంటే నిర్వచనం ఏం కనపట్లా నాకు చెప్పడానికి. ఉపయోగం ఏంటి? సంపాదించే కుటుంబం లేదు, ఉపయోగం ఉందా? సామాజిక స్పృహ లేదు. ఎంతసేపు ఒకటి మీద పడి ఏడుస్తా, ఆ వోడ్కా తాగుతా కాలక్షేపం చేస్తున్నాడు. ఆ ఆర్జీవి అనేవాడు ఇప్పుడు కాస్త ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోతే అప్పుడు తెలుస్తుంది. కుక్కలు చూడవు. చాలామందిని చూసాం, మేధావులు చాలామంది అయిపోయారు. కుక్కలు కూడా పట్టించుకో, కుక్కలు కూడా పీక్కు తింటాకు పనికిరాని శరీరాలు అవన్నీ. అట్లా తయారవుతారు వీళ్ళు. అతని గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి బ్రహ్మం గారు. సో ఇదండి బ్రహ్మం గారు స్పందించిన తీరు ఆర్జీవి గారి మీద. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.